హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం ఇంకొక సింపుల్ ఎగ్ ఫ్రై రెసిపీనైతే చూసేద్దాము. చాలా సింపుల్‌గా అయిపోతుంది. సైడ్ డిష్‌గా తింటే ఈ రెసిపీ అనేది చాలా యమ్మీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఒక పాన్‌లోకి 2 స్పూన్స్ ధనియాలు, అలాగే చెక్క, లవంగా, యాలక్కాయ ఒకటి, అలాగే కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, 7-8 వెల్లుల్లి రెమ్మలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలనేవి మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే ప్యాన్‌లోకి కొద్దిగా కరివేపాకుని తీసుకొని చెమ్మంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన మసాలాలన్నీ మిక్సీ జార్‌లోకి తీసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం పక్కన ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్‌నైతే హీట్ చేసుకొని ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఇలా ఉప్పు, కారం, లైట్‌గా పసుపుని కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అదే ప్యాన్‌లో ఇంకొద్దిగా ఆయిల్‌నైతే వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్‌ని కూడా వేసి మొత్తం బాగా ఫ్రై అయ్యి పింక్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ముందుగా పొడి చేసుకున్నాం కదా! ఆ పొడిని కూడా ఇందులోకి వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక బాయిల్ చేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని ఈ పొడిలో వేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది.